ఎక్కడా? నా కోసం ఇంత రిస్క్ తీసుకొని ఫైట్ చేశారా? మీకేదైనా అయ్యుంటే? నేను హీరోని. క్లైమాక్స్ ఫైట్లో కొన్ని నాకేం కాదు. తొక్కలో ఫస్ట్ ఫైట్లో ఏమవుతుంది? అయినా ఇంత కష్టపడి ఫైట్ చేశారు కానీ కొంచెం బ్రెయిన్ యూస్ చేసుంటే సరిపోయేది. హీరో ఓన్లీ బాడీ, ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఫ్యాన్సా? యా, నేనేం చేసిన ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని చేస్తాను. చివరికి ఇదన్నా సరే ఫ్యాన్స్కి నచ్చితేనే పోస్తా. ఆయన ఎంత కష్టపడి బాడీ పెంచింది చీప్గా బ్రెయిన్ యూస్ చేయడాక? కాట్ బోమ్. ఎంత పెద్ద బాడీ బిల్డర్ ఉన్నా సరే, ప్రాబ్లం చిన్నదైనా పెద్దదైనా ఎలాంటిదైనా సరే కొట్టేసి కాపాడేస్తా. మీలాంటి హీరో పక్కన హీరోయిన్గా చేయాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఎక్కడికి? హీరో ఇంట్రడక్షన్ అయ్యే ఫైట్, హీరోయిన్ ఇంట్రడక్షన్ అయ్యే సాంగ్ పడకపోతే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. పక్కనే మంచి లొకేషన్ ఉంది, అక్కడికి వెళ్ళేసుకుందరి. ఏంటది? సాంగ్. బాగుంది. ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని చాలా బాగా రాశావు. థ్యాంక్ యూ సార్. కానీ కొంచెం మాస్ ఎక్కువ అయ్యల్లా. వాట్ అబౌట్ క్లాస్? ఈవేళ రేపు యూత్ని అట్రాక్ట్ చేయాలంటే క్లాసీగా మంచి లవ్ స్టోరీ ఏదన్నా ఉంటే బాగుంటుంది. లేకపోవడం ఏంటి సార్? హీరోకు తమ్ముడు ఉన్నాడండి. 1 year నుంచి ఒక అమ్మాయిని అంతగానో ప్రేమిస్తున్నాడు. కానీ ఆ అమ్మాయికి ఆ విషయం చెప్పలేదు. ఒకరోజు గాంధీగారి చేతిలో కర్ర పట్టుకొని నిలబడినట్లు నువ్వు చేతిలో పువ్వు పట్టుకొని సంవత్సరాల తరబడి కాళ్ళు అరిగిపోయేలాగా కళ్ళు అప్పగించి చూడటమేనా, లేక నోరు వీపి మాట్లాడేదేమైనా ఉందా? అంటే అంటే మీరు నేను ఏమైనా అనుకుంటారేమోనని. అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నువ్వు చేసినా అనుకుంటారు, చేయకపోయినా అనుకుంటారు. వాళ్ళ పని అది. అంతెందుకు, ఎవరో ఏదో అనుకుంటారనుకుంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వచ్చేవాడే కాదు. నరేంద్ర మోడీ బ్లాక్ మనీ మీద ఫైట్ చేసేవాడే కాదు. ఎవరో ఏదో అనుకుంటారనుకుంటే నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడేదాన్నే కాదు. అసలు ఎవరో ఏదో అనుకుంటారనుకుంటే లైఫ్లో మనం సాధించాలనుకున్నది ఏది సాధించలేం. నీకు ఇక్కడ ఏదనిపిస్తే అది చెయ్యి. చెయ్యి. ఐ లవ్ యూ. ఇదేంటి ఇంత బారుంది? సంవత్సర కాలంగా మీ మీద ఉన్న ప్రేమతో పాటుగా ఇది కూడా పెరుగుతూ వచ్చింది. ఎక్కడికి? లవర్స్ అన్నాక అయితే సినిమా హాల్లో కూర్చోవాలి, లేదంటే పార్కులో పడుకోవాలి, కానీ రోడ్డు మీద నుంచోకూడదు. నైస్. లవ్ స్టోరీతో పాటుగా మంచి మెసేజ్ కూడా ఇచ్చావు. క్లాసు మాసు ఓకే, వాట్ అబౌట్ ఫ్యామిలీస్? కంటతడి పెట్టించే సెంటిమెంట్ లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ రారు. ఎగ్జాక్ట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిందే ఉంది సార్. హీరోకు అన్నయ్య ఉన్నాడండి, అతనికి ఒక వైఫ్ ఉంది. వాళ్ళిద్దరు అన్యోన్య దాంపత్యం కనుక చూసారంటే కరడుగట్టిన రాక్షసులైనా సరే కట్టతడి పెట్టాల్సిందే సార్. కాఫీ పెట్టగానే ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టే భార్యలను చూశాను, కానీ తీసుకొచ్చి మొగుడికి ఇచ్చేదాన్ని నిన్నే చూస్తున్నాను. నాకు భగవంతుడు లాంటి భర్త దొరికాడు. నాకు భగవద్గీత లాంటి భార్య దొరికింది. నీలాంటి భర్త దొరకడం నా పూర్వజన్మ సుకృతం. నీలాంటి భార్య దొరకడం జన్మజన్మల అదృష్టం. నీలాంటి భర్త దొరకడం ఎన్నో పూజల పుణ్యఫలం. నీలాంటి
బాగుందా? చాలా బాగుంది. కానీ ఇంకా ఏంటి సార్, ఈ 24వ పేజీలో ఉన్న ఒక డైలాగ్ వల్ల మా క్యాస్ట్ వల్ల మనోభావాలు దెబ్బతింటాయి. మార్చాలి. ఈ డైలాగ్కి మీ మనోభావాలకి ఏంటి సార్ సంబంధం? డైలాగ్ ఏంటన్నా? ఎత్తి కొడతా ఏట్లో పడతాం. ఎత్తి కొడతాం వరకు ఓకే, ఏట్లో పడతావేంటి? అసలు ఏరంటే ఏంటి? అక్కడ తద్దినాలని, తర్పణాలని, పిండ ప్రదానాలని, కార్తీక మాసం దీపాలని ఎన్నో పుణ్యకార్యాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక పవిత్రమైన ప్లేస్లో ఎవడో పనికిమాలను వచ్చి పడితే పవిత్రత దెబ్బతిందా లేదా? మనోభావాలు దెబ్బతింటాయా లేదా? చూసుకోవాలి శేషు, ఎలా పడితే అలా రాసేయకూడదు. తర్వాత పెద్ద తలకే నొప్పి అయిపోతుంది తెలుసా నీకు? చౌదరీస్ మనోభావాలు దెబ్బతింటాయి, రెడ్డిస్ మనోభావాలు దెబ్బతింటాయి, నాయుడుస్ మనోభావాలు దెబ్బతింటాయి, బాడీ బిల్డర్స్ మనోభావాలు దెబ్బతింటాయి, స్కూల్ పిల్లల మనోభావాలు దెబ్బతింటాయి, రిక్షా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, అడుక్కు తినే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, కుక్క పిల్లల మనోభావాలు దెబ్బతింటాయి, పంది పిల్లల మనోభావాలు దెబ్బతింటాయి. దీని అమ్మ మనోభావాలు, మనోభావం యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. అన్నీ అయిపోయింది సార్. ఇంకా టైటిల్ పేజ్ ఒక్కటే మిగిలిందండి. టైటిల్ ఏంటన్నా? ప్రేమిస్తే ప్రాణమిస్తా, వంచిస్తే అంత చూస్తా. మార్చాలి. ఇందులో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి సార్? ఇక్కడ మ్యాటర్ మనోభావాలకి సంబంధించింది కాదు, అశ్లీలతకు సంబంధించింది. ఇందులో అశ్లీలత ఏముందండి? ప్రేమిస్తే ప్రాణమిస్తా వరకు ఓకే, వంచిస్తే అంత చూస్తా ఏంటి? వంచిస్తే, ఒంగోబెట్టిస్తే, పడుకోబెట్టిస్తే వల్గరగా లేదు సార్? వంచిస్తే కాదు సార్, వంచిస్తే అంటే మోసం చేస్తాయనండి. భాష సరళంగా ఉండాలి శేషు. నాకే అర్థం కాలేదంటే ఇంకా సాధారణ ప్రేక్షకులకి ఏం అర్థం అవుతుంది చెప్పు? శేషు, నీలో మంచి టాలెంట్ ఉందా? నెక్స్ట్ టైం మంచి స్క్రిప్ట్ రాసి తీసురా. అన్ని వర్గాల వరకు నచ్చాలి, ఏలియన్స్తో సహా. ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకూడదు, కుక్క పిల్లలతో సహా. ఓకే, నీకు దర్శకుడిగా నేను బ్రేక్ ఇస్తాను, కానీ దర్శకత్వ పర్యవేక్షణ మాత్రం నేనే చేస్తాను. దర్శకుడు అంటేనే ఆల్రెడీ అన్నీ పర్యవేక్షిస్తాడు సార్. ఆడి మీద మళ్ళీ ఇంకో పర్యవేక్షణ ఏంటి సార్? ప్రపంచ సినిమా చరిత్రలో నేనెక్కడ ఏం లేదండి, ఎక్కడ లేదు. కాబట్టి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కొత్తగా ఆలోచించి శేషు, మరీ ఎంత అమాయకంగా ఉంటే ఇండస్ట్రీలో ఎలా పైకి వస్తావా? వెళ్ళు. సార్ నమస్తే, వాయిలింగ్ సార్ బబ్లు గారా? మీ టేస్ట్ తగ్గట్టు మంచి స్టోరీ ఒకటి రెడీ చేశాను సార్. హీరోగా అన్నయ్య తమ్ముడు కూడా ఉంటారండి. టైట్లా ప్రేమిస్తే ప్రాణమిస్తా, వంచిస్తే అంత చూస్తా. వంచిస్తే కాదు సార్, వంచిస్తే అంటే మోసం చేస్తా. ఓకే అండి, నేను కలుస్తాను. థ్యాంక్ యూ.